Hey guys, welcome back to the channel. So ఇవాళ మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 1822 చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి సైన్ అవుట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ అరే అనమాట. సో ఇదిగో ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి నమ్స్ ఇస్తున్నాడు. ఇక్కడ వీడు ఏం చేయాలో కూడా చెప్తున్నా చూడు. ఇంప్లిమెంట్ ఎ ఫంక్షన్ దట్ రిటర్న్స్ 1 if x is positive, -1 if x is negative and 0 if x is equal to 0. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, నమ్స్ ఇస్తున్నాడు కన్నాం కదా. సో ఎన్నాటిలే ప్రోడక్ట్ చేసినప్పుడు అది ఒక పాజిటివ్ నెంబర్ వస్తుంది మనకు అవుట్పుట్ కింద. సింపుల్గా నువ్వు ఏం చేయాలి, 1 రిటర్న్ చేయాలి. నెగిటివ్ నెంబర్ వస్తే -1 రిటర్న్ చేయాలి. ఎక్కడన్నా మధ్యలో 0, ఇక్కడ చూడు, ఎక్కడన్నా 0 ఉంటే డైరెక్ట్ నువ్వు 0 రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఇది మనం చేయాల్సిన థింగ్. దీన్ని మనం 2 రకాలు చేయొచ్చు. ఓకే, సో ఒకటి వచ్చేసి గుడ్డిగా మనం అన్ని మల్టిప్లికేషన్ చెక్ చేసుకోవడం. సో ఫస్ట్ అయితే చేద్దాం బ్రూట్ ఫోర్స్ అంటే అది అనమాట. తర్వాత కొంచెం బెస్ట్ అప్రోచ్ అయితే మనం రాద్దాం అన్నది. దీనికి నేనైతే ఇక్కడ స్టార్ట్ చేస్తానా. సో మనం చేసేది ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాను. అండ్ పర్ నమ్ ఇన్ నమ్స్ ప్రొడక్ట్ ఇంటూ ఈక్వల్ టు నమ్. ఏం చేశాను, దీని మీద లూప్ రాశాను, ఒక ఫర్ లూప్ రాసి మొత్తం అన్నట్టు అడ్డెడ్ అవుతున్నా. ప్రతి నెంబర్ని దీంతో మల్టిప్లై చేస్తున్నాను. సో -1 ఇంటూ -2 ఏమవుతుంది, +2 అవుతుంది. ఎందుకంటే -, -, తర్వాత మళ్ళీ ఇంకొక ఇక్కడ ప్లస్ అయిందా, సో మళ్ళీ ఇంకొక మైనస్ ఉందా, ప్లస్ ఇంటూ మైనస్ అంతా మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇంకా మళ్ళీ తర్వాత మైనస్ వచ్చింది, మళ్ళీ ప్లస్ అనమాట. సో అలా మనకి ఏమవుతుంది, ఓవరాల్గా ఈ అన్నీ మల్టిప్లై చేస్తాం. మనకి 1 ఇంటూ 2 2, 2 3 6, 6 4 24. ఓకే, 24 పాజిటివ్లోనే ఉంటుంది. తర్వాత 24 3 0, 72, 72 ఇంటూ 2 అంటే ఎంత, 144, 144 ఇంటూ 1 ఎంత, 144. సో ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 144 వస్తుంది. 144 అనేది పాజిటివ్ నెంబర్ కదా. సో నువ్వు ఏం చేయాలి, అవుట్పుట్ రిటర్న్ 1 చేయాలి. ఒకవేళ నెగిటివ్లో ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 లేదు, ఇక్కడ -4 లేదు, 3 మైనస్లు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, మైనస్ వాల్యూ వస్తుంది. సో అది నెగిటివ్ నెంబర్. సో -1 రిటర్న్ చేయాలన్నమాట. అలా ఇంకా ఏం చేస్తావు, సింపుల్గా బయటకు వచ్చి ఇఫ్ ప్రొడక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 రిటర్న్ 1, ఇఫ్ ప్రొడక్ట్ ఈజ్ లెస్ దాన్ 0 రిటర్న్ -1, ఎల్స్ రిటర్న్ 0 అనమాట. ఈ రెండు కాకపోతే ఏంటి, 0 ఉన్నట్టే కదా. సో సింపుల్గా ఇది రన్ చేస్తున్నా చూడండి. ఇది మామూలు బ్రూట్ ఫోర్స్ వే. O ఆఫ్ n టైం తీసుకుంటుంది, అండ్ అలాగే స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1 అనమాట. ఓకేనా. సో ఇదిగో మనకి ఏదైతే రన్ అయింది, సబ్మిట్ చేస్తున్నా. ఇప్పుడు దీని తర్వాత కొంచెం మంచి అప్రోచ్ రాద్దాం. ఓకే, మనకి ఎలా వచ్చింది. సో ఇప్పుడు దీనికి కొంచెం మంచి అప్రోచ్ అయితే రాద్దాం. సో ఇక్కడ మీరు కట్ తెలిసినట్టయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడన్నా 0 అంటే మనం డైరెక్ట్ రిటర్న్ 0 చేయొచ్చాను కదా. మనం ఇక్కడ ఏం చేయట్లేదు కదా అది. సో 0 ఉన్నా సరే మనం అన్ని చెక్ చేసుకుంటా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. సో దానికి కొంచెం అంటే దాన్ని కొంచెం బెటర్ చేయడానికి ఇప్పుడు ఈ అప్రోచ్ అయితే రాద్దాం అనమాట. సో సింపుల్. అండ్ ఇంకొక థింగ్, ఇందాక నేను చెప్పాను కదా నెగిటివ్ నెంబర్స్ గురించి, -, ప్లస్ అని, ప్లస్ ఇంటూ మైనస్ అని. ఈవెన్ నెంబర్ ఆఫ్ మైనస్లు ఉంటే ప్లస్ అయిపోతుంది. అర్థమైందా, 4 మైనస్లు ఉన్నాయనుకో, -, ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్, మళ్ళీ ఇంటూ మైనస్ అయితే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఓవరాల్గా ఈవెన్ నెంబర్ ఆఫ్ మైనస్లు ఉంటే ప్లస్ అయిపోతుంది కదా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇందాకలాగే ఫర్ లూప్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఎక్కడైనా 0 ఉంటే డైరెక్ట్ అక్కడే లూప్ ఆపేసి రిటర్న్ చేద్దాం 0. లేదనుకో మనం ఏం చేద్దాం, ఈ నెగిటివ్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో, మిగతా ఈ పాజిటివ్ నెంబర్స్ ఉంటే ఖచ్చితంగా మనం 1 రిటర్న్ చేయాలి. అలాగే మనకు తెలిసిందే. ఎప్పుడైతే నెగిటివ్ డిజిట్ వచ్చిందో మనం వాటి కౌంట్ తీసుకుందాం. సో నెగిటివ్ అనేవి ఈవెన్గా ఉన్నాయి అనుకో, నెగిటివ్ నెంబర్స్ అనేవి ఈవెన్గా ఉంటే మనకి ఓవరాల్గా అవుట్పుట్ అనేది పాజిటివ్ వస్తుంది. లేదు నెగిటివ్ అనేది ఆడుగా ఉందనుకో, అప్పుడు మనకు నెగిటివ్ వాల్యూ వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ లాజిక్ రాస్తాను, మీకు అర్థమైపోతుంది. నెగిటివ్ కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. అండ్ దీని తర్వాత ఫర్ నమ్ ఇన్ నమ్స్ ఇఫ్ నంబర్ ఈక్వల్ టు 0, ఒకవేళ ఏ మధ్యలో ఈ లిస్టులో ఏ నెంబర్ అయినా సరే 0కి ఈక్వల్ అయిందనుకో రిటర్న్ 0 అనమాట. మనం చెక్ చేసిన అవసరం లేదు మిగతా నెంబర్స్. తర్వాత ఏంటి, ఎలిఫ్ నంబర్ ఈజ్ లెస్ దెన్ 0, ఒకవేళ నెంబర్ అనేది 0 కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, మల్టిప్లై చేసిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఆ నెగిటివ్ నెంబర్ వస్తాయి కనుక 0 కన్నా తక్కువ నెగిటివ్ నెంబరే కదా. సో దాని కౌంట్ మెయింటైన్ చేద్దాం. సో ఇక్కడ ఏమైంది, ఇది ఒక నెగిటివ్, ఇదొకటి, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, మొత్తం 4 వచ్చినాయి. నెగిటివ్ కౌంట్ ఏమవుతుంది, 4 అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తాను, ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇఫ్ నెగిటివ్ కౌంట్ మోడ్ 2 ఈక్వల్ టు 0 అంటే ఈవెన్గా ఉంటే రిటర్న్ 1, ఎందుకంటే ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ వస్తుంది. అర్థమైందా, 0 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ కానీ ఉంటే కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం. ఒకవేళ 0కి ఎక్కువ అయితే ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం ఇంక చెకింగ్ చేయకుండా. సో ఇది ఒక కేసు అయిపోయింది. తర్వాత నెగిటివ్ కౌంట్ ఈవెన్గా ఉంటే మనకి ఓవరాల్ అవుట్పుట్ ఏమొస్తుంది, పాజిటివ్ నెంబర్ వస్తుంది. పాజిటివ్ నెంబర్ అంటే మనం ఏం రిటర్న్ చేయాలి, 1 రిటర్న్ చేయాలి. ఇంకో రిటర్న్ 1 చేస్తున్నాం. ఇది కాదనుకో, లేదంటే ఎల్స్ వచ్చేసి రిటర్న్ -1 అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్రోచ్. ఇక మనకి రన్ చేస్తున్నా, మనకి రన్ అయితే అయింది. దీన్ని సబ్మిట్ కూడా చేసేస్తున్నాను.
ఈక్వల్ టు ఒక టైం కాంప్లెక్సిటీ కూడా సేమ్ అనమాట. O ఆఫ్ nm టైం కాంప్లెక్సిటీ స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1, ఎందుకంటే మనం పెద్దగా స్పేస్ ఏం వాడట్లేదు, జస్ట్ కొన్ని వేరియబుల్స్ కాబట్టి మనకి O ఆఫ్ 1 అనమాట స్పేస్ కాంప్లెక్సిటీ. సో ఇది ఇవాళ క్వశ్చన్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి అని అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. అండ్ ఆల్సో కుదిరినంత వరకు కామెంట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు లైక్ షేర్ కామెంట్ చేయడం వల్ల ఎలాంటి వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంటాయి, ఓవరాల్గా ఛానల్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ చేస్తూ ఉండండి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.